Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Oracle sessions లో భాగంగా లాస్ట్ క్లాస్ లో మనం Oracle డేటా టైప్స్ లో లాంగ్ డేటా టైప్ అంటేమి దాన్ని ఎటువంటి సందర్భంలో యూజ్ చేస్తారు అన్న విషయం గురించి విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో కూడా చూసాం కదా లాంగ్ డేటా టైప్ గురించి. Now in this session we are going to know about another data type, date data type. మరి ఫోర్త్ వన్ ఒరాకల్ డేటా టైప్స్ లో ఫోర్త్ వన్ డేట్ డేటా టైప్ అంటే ఏమి, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అన్న విషయం గురించి ఇప్పుడు ఈ సెషన్ లో తెలుసుకుందాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. డేట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేట్ అండ్ టైమ్ ఇన్ఫర్మేషన్. డేట్ డేటా టైప్ లోనే మనం బోత్ డేట్ వాల్యూస్ ని టైమ్ ఇన్ఫర్మేషన్ ని రెండింటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ది డిఫాల్ట్ డేట్ ఫార్మాట్ ఇన్ ఒరాకల్ ఈస్, డిఫాల్ట్ గా డేట్ ఫార్మాట్ ఏముంటుంది ఒరాకల్ లో అంటే డిడి అంటే డే తర్వాత ఎంఓఎన్ అంటే మనం జనరల్ గా మన డేట్ రాసేటప్పుడు మంత్ నంబర్ రాస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మంత్ నంబర్ రాయకూడదు. ఆ మంత్ ఏదైతే ఇప్పుడు జనవరి అనుకోండి, జనవరి 1 అని రాస్తూ ఉంటాం, అలా రాయకుండా దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ జేఏఎన్ ఫుల్ నేమ్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాయకూడదు. మళ్ళీ మనం డేట్ ఫార్మాట్స్ మార్చుకోవచ్చు, అది తర్వాత మన ఫంక్షన్స్ లో చూద్దాం వాటి గురించి. డిఫాల్ట్ గా అయితే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ని మంత్ లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. తర్వాత ఇయర్ వాల్యూ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు 4 డిజిట్స్ కూడా ఉండేటట్లుగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ డేట్ ఫార్మాట్. మరి ఇది యాక్సెప్ట్ చేసేటటువంటి రేంజ్ ఆఫ్ వాల్యూస్ డేట్, ది డేట్ రేంజ్ ప్రొవైడెడ్ బై ఒరాకిల్ ఈస్ January 1st 4712 BC to December 31st 9999 AD. ఈ ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి డేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ ని ఒరాకిల్ అనేది సపోర్ట్ చేస్తుంది. మరి డేట్ కాలమ్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే జస్ట్ కాలం నేమ్, ఏ కాలంలోకైతే నువ్వు డేట్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలనుకుంటున్నావో ఆ కాలం నేమ్ రాసి తర్వాత దాని పక్కన డేట్ అనే డేటా టైప్ ని స్పెసిఫై చేస్తారు. హీర్ ఆల్సో యూ షుడ్ నాట్ స్పెసిఫై ది లెంత్ ఆర్ సైజ్ అనేది ఇక్కడంతా ఏం రాయము, జస్ట్ డేట్ అనే కీవర్డ్ మాత్రమే, రిజర్వ్ వర్డ్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ అతను ఎప్పుడు జాబ్ లో జాయిన్ అయినాడో ఆ డేట్ ని నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, కాలం కి పేరు నేను హైట్ డేట్ అనేది తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నానంటే డేట్ వాల్యూస్ ని, లేదా ఒక స్టూడెంట్ లేదా ఒక పర్సన్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్టోర్ చేయాలనుకోండి డిఓబి అనే ఒక కాలం తీసుకుంటాను. దాంట్లో ఏం వాల్యూస్ స్టోర్ చేయాలి, డేట్ ఫార్మాట్ వాల్యూస్, ఇలాంటి ఫార్మాట్ లో కదా వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఆ కాలం కి డేట్ అనే డేటా టైప్ ని తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఓ టేబుల్ ని క్రియేట్ చేసి చూద్దాం. క్రియేట్ టేబుల్, సపోజ్ శాంపుల్ S1 అనుకుందాం, S1 with columns. In SQL మనం ఒరాకిల్ లో కమాండ్స్ రాసేటప్పుడు ఒక కమాండ్ ని మనం నంబర్ ఆఫ్ లైన్స్ లో కూడా డివైడ్ చేసుకోవచ్చు. అట్ ఫైనల్ గా మాత్రమే దాన్ని సెమీకోలన్ తో టర్మినేట్ చేయాలి, అప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. కొన్ని కమాండ్స్ SQL ప్లస్ కమాండ్స్ ఉంటాయి, వాటికి కొన్నిటికి సెమీకోలన్ అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ENO ఎంప్లాయీ నంబర్ డేటా టైప్, ఇందులో నేను న్యూమరికల్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నాను, నంబర్ తీసుకుంటా. నంబర్, హౌ మెనీ డిజిట్స్ యూ వాంట్ టు స్టోర్, ఎన్ని డిజిట్స్ ని నువ్వు అందులో స్టోర్ చేయాలనుకుంటున్నావు మాక్సిమం, సపోజ్ నేను మాక్సిమం 5 డిజిట్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను, 5 ఇచ్చాను సైజ్, కామా. నెక్స్ట్ ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. నేమ్ అంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, కాబట్టి varchar 2 విత్ సైజ్ మాక్సిమం ఒక 30 క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఎంప్లాయీ శాలరీ స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎంప్లాయీ శాలరీ అంటే నేను కరెన్సీతో డీల్ చేస్తున్నాం, కరెన్సీ అంటే మనకు పాయింట్ వాల్యూస్ వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది కదా, అంటే ఫిక్స్డ్ వాల్యూస్ కాకుండా ఫ్లోటింగ్ వాల్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను నంబర్ విత్ ప్రెసిషన్ కామా స్కేల్, నువ్వు ఎంత తీసుకోవాలనుకుంటున్నావు ప్రెసిషన్ టోటల్ వాల్యూ, సపోజ్ నేను 8, దాంట్లో లాస్ట్ 2 డిజిట్స్ ని స్కేల్ కి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు
నాకు బిఫోర్ డెసిమల్ పాయింట్ 6 డిజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ ఏమింది. హైర్ డేట్, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినారో కంపెనీలోకి ఈ హైర్ డేట్ లేదా హైర్ డేట్ జాయినింగ్ డేట్ అనొచ్చు, హైర్ డేట్ అనొచ్చు. ఇప్పుడు దీంట్లోకి నువ్వు ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటున్నావు, డేట్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటాను. ఇక్కడ ఎటువంటి లెంత్ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నాకు చాలా ఈ కాలమ్స్, ఇక్కడికి ఈ కమాండ్ని క్లోజ్ చేసి సెమీకోలన్తో టర్మినేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ సోన్స్ పర్టికులర్ ఫీల్డ్స్తో నాకు ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. DESCS1 ఇది SQL ప్లస్ కమాండ్ కాబట్టి దీనికి సెమీకోలన్ పెట్టినా వర్క్ చేస్తుంది, పెట్టకపోయినా కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేనైతే సెమీకోలన్ పెట్టలేదు, అయినా కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ENO డేటా టైప్, నంబరు, సైజ్ 5, ఈ నేమ్ varchar2 సైజ్ 30, ఈ సాల్ నంబర్ సైజ్ P,S 8,2, తర్వాత హైర్ డేట్ అనేది డేట్ ఫార్మాట్ ఇచ్చా. ఇప్పుడు మనం ఇందులో ఒకసారి ఒక రికార్డ్, ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం ఎలా ఇవ్వాలి అనేది. ఇన్సర్ట్ ఇంటూ S1 values, ఆఫ్ ఫస్ట్ ఏమి ఇవ్వాలి, మనకి ఇక్కడ ఉన్న ఆర్డర్ ప్రకారం కానీ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మెథడ్లో ఈ ఆర్డర్ ప్రకారమే వాల్యూస్ పాస్ చేయాలి. ENO ఎంప్లాయీ నంబర్ సపోజ్ 101 అనుకుందాం. ఎంప్లాయీ నేమ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్యారెక్టరు, లాంగ్, డేట్, ఫార్మాట్ ఇలాంటివి ఏదైనా వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాము అంటే ఆ వాల్యూస్ని విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో పాస్ చేయాలి. ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ సపోజ్ శ్రీధర్ అనేసి ఇస్తున్నాను, కామా. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ 95,000 పాయింట్. మనం ప్రెసిషన్ వాల్యూ కూడా ఇవ్వచ్చు, ప్రెసిషన్ ఇచ్చాము, స్కేల్ వాల్యూ కూడా ఇవ్వచ్చు, 2 డిజిట్స్ ఇవ్వచ్చు. సపోజ్ నేను ఊరికే జస్ట్ వాల్యూ ఎలా ఇవ్వచ్చు అనే దానికోసం ఇస్తున్నాను, కామా. నెక్స్ట్ ఏంటి, హైర్ డేట్ అనేది ఖచ్చితంగా విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో పాస్ చేయాలి. సింగిల్ కొటేషన్. మరి డేట్ ఫార్మాట్ చెప్పాను ఆల్రెడీ, డే. సపోజ్ డే వాల్యూ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, సపోజ్ నేను 16 ఇవ్వాలి అనుకుంటున్నాను. తర్వాత ఐఫన్, నార్మల్గా మైనస్ సింబల్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేయండి. నువ్వు ఏ మంత్ ఇవ్వాలనుకుంటున్నావో అందులో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ స్పేస్ ఇచ్చి, మళ్ళీ ఐఫన్. నెక్స్ట్ ఇయర్ ఫార్మాట్, నువ్వు లాస్ట్ ఇయర్ 2013 నువ్వు ఫుల్ ఇయర్ ఎంటర్ చేసేసాయి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత సింగిల్ కొటేషన్ క్లోజ్ చేయి, బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్, ఎంటర్. ఇప్పుడు నాకు ఈ రికార్డ్ అనేది ఆ టేబుల్లోకి యాడ్ అయిపోయి ఉంటుంది. కావాలంటే చూడాలనుకోండి, రిట్రీవ్ చేసుకోండి, సెలెక్ట్ కమాండ్ యూస్ చేసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ S1. నేను ఇచ్చిన వాల్యూ అనేది ఇందులో స్టోర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనం చెప్పాం కదా ఇప్పుడే డేట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే DDMONYY. ఇక్కడ నేనేమో 2013 ఫుల్ ఇయర్ ఇచ్చేటప్పుడు మనం ఫుల్ ఇయర్ ఇస్తాము. అది డిస్ప్లే చేసేటప్పుడు ఏం చేస్తుందంటే లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మనకి 4 డిజిట్స్ కంప్లీట్గా డిస్ప్లే అవ్వాలి అంటే తర్వాత మనకి డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము ఒరాకిల్లో డేటా టైప్ని యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్లో n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే మీరు ఎన్ని కాలమ్స్కైనా సరే, అంటే మనం ఏ కాలమ్స్లో అయితే డేట్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్కి అన్నిటికీ కూడా డేటా టైప్ని యూస్ చేసుకోవచ్చు. అంటే దట్ మీన్స్ వీ కెన్ యూస్ డేటా టైప్ ఆన్ మోర్ దెన్ 1 కాలమ్. అదే లాస్ట్ సెషన్లో చూసాం మనం లాంగ్ కాలమ్ గురించి. ఒక టేబుల్లో కాలమ్స్ ఉన్నప్పుడు, ఏదైనా n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు కేవలం మనము ఒక్క కాలమ్కి మాత్రమే లాంగ్ని స్పెసిఫై చేయొచ్చు, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనేది లాస్ట్ ప్రీవియస్గా చూసాం కదా. ఓకేనా, దిస్ ఈస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫర్ డేట్. ఓకే, ఈ సెల్, నెక్స్ట్ వన్ ఈస్ హైర్ డేట్. Okay students,
this is about data type. Okay, thank you for watching.